హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేరుశనగల పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. మీ అందరికీ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కావాలో చూపిస్తాను. టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. పచ్చడి చేసే ముందు చింతపండుని కొంచెం సేపు నీళ్ళు వేసి 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అలాగే పెట్టేయాలి. స్టవ్ మీద అయినా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైపోయిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిపోయిన తర్వాత పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎప్పుడు పల్లీలు అయినా ఏదైనా వేయించేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్యాన్లోనే నూనె కొంచెం వేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. సిమ్లోనే వేసుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత ప్లేట్లు తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేపించుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే కొంచెం నూనె వేసుకొని టమాటాలు కూడా వేపించుకోవాలి. టమాటాలు ఎక్కువ కాదు, రెండే కట్ట, రెండైనా పెద్ద అయితే ఒకటే కడుతుంది. ఇలా వేపించుకోవాలి. టమాటాలు బాగా గుజ్జులా అయిపోవాలి. ఇలా పేస్ట్లా అయిపోవాలి. పేస్ట్ అలా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారించాలి. చింతపండు 5 నిమిషాల తర్వాత ఇలా అయిపోతుంది. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే చింతపండు కూడా వేసేయాలి. చింతపండులో నీళ్ళు వేసాం కదా, అది వేయాలి. ఇలా మెత్తగా అయితే వేసుకోవాలి. గిన్నెలో పేస్ట్ వేసేయాలి. ఇది మిక్సీ జార్లోనే టమాటా వేపించుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకోవాలి. ఇందాక వేసాం కదా, దాంట్లోనే ఇది కూడా కలిపేయాలి. వేపించుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. పల్లీని ఒక్క పల్లీని 3 ముక్కలు అయినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. కొంచెం నీళ్ళు కూడా యాడ్ అయితే వేసుకోవచ్చు. పేస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వెల్లిపాయలు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.